దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్పవాడును రక్షకుడైన పరిశుద్ధుడు యేసయ్య నామములో అందరికీ వందనాలు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన నా యొక్క ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పునరుత్థాన దినాలు దేవుని మహాకృప మన జీవితంలో ఆయన సన్నిధిలో ఐక్యపరచుట ద్వారా మనం ఆయన ఆరాధించినట్లు కృప చూపినటువంటి దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఆంధ్ర నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఆంధ్రాలో ఉన్న పరిశుద్ధ సంఘమైనటువంటి పరిశుద్ధులందరూ కూడా మీకు వందనాలు తెలియపరచడం చెప్పారు. అందుని బట్టి వారిని మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన మాటను ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ధ్యానం కొరకు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21 నుండి ఈ మాటలు మనం చదువుదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయు వాళ్ళరా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనును పోలియుండును. ఈ సంగతి మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే ప్రభువు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి కొన్ని విషయాలు ఈ మాటలో నుండి ఈ పగటికాల ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. గట్టిగా పలుకుదాం ఆమేన్. ఆయన మాట చాలా విలువైనది, శ్రేష్టమైనది. ఆయన మాటల గురించి ముందుగానే ప్రవక్తలందరూ కూడా చాలా ప్రవచనాలు ప్రవచించారు. నిజముగా దేవుని మాట వినిన వారు భూమి మీద శ్రేష్టమైన ఫలములను అనుభవిస్తారని, ఆయన మాటలో ఉన్న శక్తి చాలా శ్రేష్టమైనదని, ఇంకా మీకు అర్థమవునట్లు చెప్పాలి అంటే మోషే గారి నోట, నత్తివాడైన మోషే ప్రవక్త లేక దైవజనుని నోట దేవుని మాట ఉంచినప్పుడు ఎటువంటి అద్భుతాలు జరిగాయో, ఎన్ని సంవత్సరాలు దేవుడు వారిని ఎట్లా నడిపించారో ఇవన్నీ మనం చదువుతున్నాం, వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయమందు దేవుని మాట నోట ఉంచబడినటువంటి మోషే గారు ఏది పలికితే అది భూమి మీద దేవుడు జరిగిస్తూ వచ్చారు. అయితే ఇంకొక అద్భుతం ఏమిటంటే ఆయన నోటట కాని మాట పలికాడంట. చప్పట్లు కొడతారా ఒకసారి? నేటి దినాలలో దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న వారి నోట కూడా కాని మాటలు అనేవి అప్పుడప్పుడు వినపడుతూ ఉంటాయి, మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మోషే గారి విషయంలో దేవుడు తీర్చిన తీర్పు ఏమిటంటే, నీవు కనాను దేశాన్ని చూస్తావు కానీ దానిలోనికి ప్రవేశించవు అని చెప్పారు. ఎందుకు ఇంత గొప్ప నిర్ణయం దేవుడు తీసుకున్నాడంటే, కాని మాట అనేది చాలా ప్రమాదకరమైనది. మరి ముఖ్యముగా దేవుని పిల్లల నోట కాని మాట అనేది దేవుడు ఎన్నటికీ అంగీకరించడు. ఆమేన్ చెప్పరా? మనమందరం కూడా దేవుని మాట మాత్రమే పలకవలసిన వారమై ఉన్నాం. ఆయన మాట
ఆశీర్వదించేదై ఉన్నది, ఆయన మాట స్వస్థపరిచేదై ఉన్నది, ఆయన మాట అద్భుతములు చేసేటటువంటిదై ఉన్నది, ఆయన మాట శ్రేష్టమైన సంగతులు మన నోట పలికించేటటువంటిదై ఉన్నది. ఆయనను ఎరిగిన మనం అందరం కూడా, ఆయనను కలిగిన మనం అందరం కూడా మోషే గారి వలె కొంచెం బాల్తాబడే భక్తి చేయకూడదని, శ్రేష్టమైన మాటను మన నోట ఉంచినటువంటి దేవుడు ఆ మాట ప్రకారమే మనల్ని ప్రతిదినం నడిపించున్నట్లు, బ్రతికించున్నట్లుగా ప్రతి అరుణోదయమున, రేయి మొదటి జామున దేవునికి మనం అప్పగించుకున్నట్లయితే ఆయన మాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం దేవుడు మనల్ని నడిపించ శక్తివంతుడై ఉన్నాడు. చూడండి, నడిపించబడుతున్నటువంటి ఆ మార్గంలో ఈయన మాట పలకటం వలన ఇశ్రాయేలీయులకు నష్టం కలిగిందా, మోషే గారికి నష్టం కలిగిందా? ఎంత శ్రేష్టమైన సంగతో చూడండి. అందుకని మిమ్ములను బట్టి మేము బహు జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. దీంట్లో మీదని మేమని ఏ విధమైన వ్యత్యాసం లేదు. దేవుని మాట చాలా శ్రేష్టమైనది కనుక ఈ మాటను మన నోట ఉంచిన దేవుడే. ఆయన అంటున్నటువంటి సంగతి ఏమిటంటే, ఎవరైనాను ఈ నా మాట విని దాని చొప్పున చేసిన ప్రతివాడు, చప్పట్లు కొడతారా? ఆ మాట నేర్చుకోవటానికే, ఆ మాట జరిగించటానికే, ఆ మాట చేయటానికే ప్రతి ఆదివారం సమయం ఉన్నప్పుడల్లా దేవుని మాట వినటానికి, మనం ఆతృపడటానికి, లేక దేవుని సన్నిధికి రావటానికి బలమైన కారణం ఏమిటంటే ఆయన మాట మన జీవితాలను నిత్య మహిమలోనికి చేర్చేదై ఉన్నది. అందుకని ప్రభు అంటున్నారు కదా, ఈ నా మాట విని దాని చొప్పున చేయు ప్రతి వాడు ఎక్కడ కట్టుకున్నాడట ఇంటిని? బండ మీద తన ఇంటిని కట్టుకున్న తరువాత ఏమైపోయాడు ఆయన? స్వభావాన్ని గురించి కూడా చెప్తున్నారు. ఏమయ్యాడు ఆయన? బుద్ధిమంతుడైపోయాడు. ఆమేన్, పలుకుదాం ఆమేన్. బండ మీద ఇల్లు కట్టుకుని వాడు ఎవరట? బుద్ధిమంతుడు. మరి బండ మీద ఇల్లు కట్టుకోకపోతే బుద్ధిహీనుడైపోయాడు. ఈయన ప్లాన్ అంతా ఎక్కడుంటుందంటే ఇసుకలో ఇల్లు కడితే శ్రేష్టమన్న సంగతిగా ఉంటుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ శ్రేష్ట సమయం ముందు అయిపోయిన తర్వాత బల్లారాధన ఉందని చెప్పారు కనుక ఈ దేవుని మాట శ్రేష్టమైనటువంటి మన జీవితానికి ఓ బుద్ధిమంతులుగా బ్రతికేటట్లు ఆయన మనలను బండ మీద నిలుపునుగాక. ఈ బండ మీద ఇల్లు కట్టుకున్న ఆయనకి వాన కురిసిందట, వరదలు వచ్చాయట, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడిపోలేదు. ఆయనతో కలిసే బ్రతుకుతున్నాడు ఇంకొక ఆయన. ఇసుకలో కడితే ఏమైంది? మోషే గారి లాగా కనాను దేశం చూడకుండా, ఏమండి అదే ప్రవేశించకుండా మధ్యలోనే అతని యొక్క జీవిత యాత్ర ముగించబడినట్లుగా చాలా స్పష్టంగా చెప్తాడు. నెబో పర్వతము దగ్గర, నెబో కొండ దగ్గర, పిస్కా కొండ దగ్గర నెబో పర్వతం మీద వరకు ఆయన ఎక్కించి ఇదిగో ఇదే పాలు తేళ్లు ప్రవహించే దేశమని అంతా చూపించాడట. మనము బుద్ధిమంతులుగా మార్చబడటానికి దేవుడు చెప్తున్న మాట, ఆయన మీద మనము కట్టబడాలి. పౌలు గారు అంటాడు కదా, ఒకే బాప్తిస్మము పొందారు, ఒకే బండలోనిది త్రాగారు, ఒకే ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించారు. ఆ బండ ఎవరు? హల్లెలూయా. అయిపోయిన తర్వాత కూడా మనం భుజించబోయేది అదే, ఒకే పాత్రలోనిది, ఒకే రొట్టె అయి ఉన్నటువంటి దానిని మనము భుజించి పానం చేయబోతున్నాము కనుక మనము ఇది భుజించాలన్నా పానం చేయాలన్నా బుద్ధిమంతులుగా భూమి మీద బ్రతకటం చాలా అవసరమై ఉన్నది. మీకు తెలిసిన సంగతులే ఇవన్నీ, కానీ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని చెప్తున్నారు, దానిని మీకు బోధిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
మీరెవరో తెలియదు కానీ రాత్రి అంతా నేను మీకోసం ప్రార్థన చేశాను. చాలా సమయం వరకు ప్రార్థన చేసి ఉదయాన్నే లేచి ప్రభువు సన్నిధిలో బయలుదేరి మీ అందరికి రావడం జరిగింది. కొంచెం ఆలస్యమైంది, ప్రభు పేరిట క్షమించమని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఏది ఏమైనా ఆయన మాట వింటున్న మనమందరం కూడా పునాది ఎక్కడ వేయబడిన వాళ్ళమట చెప్పాలి. ఎక్కడ వేయబడిన వాళ్ళమట? క్రీస్తు అనే బండ మీద మన పునాదిని వేసుకున్నాము కనుక వాన కురిసినా, వరదలే వచ్చినా, గాలే విసిరినా, ఈ గాలి అనగా దేవుని వాక్య ప్రకారం చెప్పబడినటువంటి నిర్వచనం ఏమిటంటే, ఈ గాలి అనేది నిందకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని నమ్మిన తరువాత, దేవుని ఎరిగిన తరువాత నాకు ఇంతవరకు నిందలు అనేది రాలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఎవరికి కూడా అటువంటి అనుభవంలో నుండి దేవుడు తీసుకొని వెళ్ళడు. ఎందుకనగా నింద అనేది పరలోకములో మన మహిమను అధికము చేసే ఓ బలమైన సాధనమై ఉన్నది. అందుకని నిందించబడటం, అవమానపరచబడటం ఇవన్నీ కూడా ఈ క్రైస్తవ యాత్రలో ఇవన్నీ దేని వలన మనకు కలుగుతాయా అంటే మన నోటి మాట వలన. దేవునికి మహిమ కలుగును గాక. నాలుకను గురించి భక్తుడైన యాకోబు గారు రాస్తూ అంటాడు కదా, అది చాలా చిన్న అవయవం. ఏంటది? చెప్పట్లా మీరు? ఎంత కొన్నయ్యా లేవా? చెప్పండి, ఏంటది? నాలుక. ఎటువంటి అవయవం అట? మన దేహంలో ఉన్న అవయవాలన్నింటిలో కూడా నాలుక చాలా చిన్న అవయవం. అయినా దాని పవర్ వలన, దాని శక్తి వలన ప్రపంచానికే అది ఒక జ్ఞాపకముగా ఉండేటట్లు తనను దేవుడు ఆ విధముగా సృష్టించాడు. అయితే అంటాడు, తన నాలుకను కాపాడుకొనువాడు తన ప్రాణమును చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ నాలుక ఎంత ప్రమాదకరమైనదో అంత ఘనమైనది కూడా. ప్రకృతి చక్రానికి ఇది చిచ్చు పెట్టే ఓ భయంకరమైన బలహీనమైన అవయవము. అదే సమయంలో ఓ మనిషి ఘనతకు కారణము కూడా ఈ నాలుకే అయి ఉన్నది. అందుకని అంటాడు, ఎవరైతే తన నాలుకను లేక తన మాటను కాపాడుకుంటాడో ఆ మనిషి తన ప్రాణమును మరణము నుండి రక్షించుకొనును లేక కాపాడుకొనును. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన మాట మన యొక్క జీవితానికి జీవపు ఊట లాంటిది. ఏ మనుషుడైతే క్రీస్తు అనే బండ మీద తమ జీవితాన్ని కట్టుకొని కురుస్తున్న వాన, వీస్తున్న గాలి, కలుగుతున్నటువంటి ప్రతి ప్రభావం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగక తన పునాదిని క్రీస్తు మీదే వేసుకుంటారో వారిని గురించి ఆయన చెప్తున్నాడు, బుద్ధిమంతుడు. హల్లెలూయా. బుద్ధిమంతురాలు. వారి యొక్క జీవితము కూడా చాలా ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఎంతమందిని చూడలేదు బైబిల్లో మనం? దేవుని మాట విని దాని ప్రకారం చేసిన వాళ్ళను ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. వారిలో కాలేబు, యెహోషువ బహుశ్రేష్ఠులు. వారి యొక్క నోటి మాట కానీ వారి విశ్వాసపు అనుభవాలు కానీ మిగిలిన వారి కంటే ప్రత్యేకమైనవిగా కనిపిస్తూ ఉంటాయి. వేగు చూడమని పంపిస్తే చూసి వచ్చిన తర్వాత 10 మంది ఒక మాట మీద ఉంటే వీళ్ళిద్దరే విశ్వాస సంబంధమైన మాట మాట్లాడిన వారిలో శ్రేష్ఠులుగా కనపడుతూ ఉన్నారు. చూడండి, దేవుని మాట మీద ఏ మనిషి అయితే నమ్మకం ఉంచి తన జీవితాన్ని కట్టుకోవటానికి ఇష్టపడతారో వారి నోటి నుండి వచ్చే మాట కూడా అదే విశ్వాసంతో కూడినదై ఉంటుంది. ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్. ఈ మాట చాలా విలువైనది కనుక ఈ విలువైన మాటను మన దైనందిన జీవితానికి విలువగా ఆపాదించుకోగలిగితే,
వినటానికి, నడిపించబడటానికి ఇష్టపడగలిగితే మన నోట నుండి వచ్చే మాట చరిత్రను మార్చేటటువంటిదై ఉంటుంది. ఇది జరగదు అన్న కార్యాన్ని కూడా జరిగేటట్లుగా చేసింది కాలేబు, యెహోషువ మాట. అందుకని మన ఎడల దేవుడు కలిగి ఉన్న ఒక గొప్ప ఆలోచన ఏమిటంటే ఆయన మీదే మనం ఎప్పుడూ కట్టబడుతూ ఉండాలి. మన ప్రభు అయిన యేసయ్య ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడితే ఎన్నటికి కూడా కదలించబడని విశ్వాసములో ప్రభు పేరట భూమి మీద ఓ శ్రేష్టమైన సాక్ష్యం కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడగలము. ఒకప్పుడు నేను కూడా నా జీవితంలో దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. మా తాత ముత్తాతల ఆచారం వలన ఇక ఆచారంలోనే అన్నీ కొనసాగించబడుతూ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఏమైందంటే మా బంధువులకి, మాకు, మా అమ్మ వాళ్ళకి ఆ కాలంలో కొంచెం గొడవలు వచ్చాయి. ఆ గొడవలు ఎందుకు వచ్చాయంటే చాలా చరిత్ర ఉంది, అదంతా ఇప్పుడు మనకు అవసరం లేదు. ఆ గొడవలు బట్టి వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు భూమి మీద బ్రతికుండకూడదు, మన మీదకే వస్తారా, మనల్నే తిడతారా, భూమి మీద మనిషి పోకడ ఇదే కదండి. నాకంటే ఎవడ గొప్పవాడుగా ఉండకూడదు, నన్ను మించి మరొకడు ఉండకూడదని అది దేవుడు చేస్తే ఊజు దేశంలో యోబు గారిని నిలబెట్టినట్లుగా మనల్ని కూడా దేవుడే నిలబెట్టాలి. అది ఆయన తలుచుకోవాలి. కానీ మనుషుడు ఈ విధంగా ప్రయత్నం చేశారు. అప్పుడు ఏం చేశారంటే, మా ఇంట్లో ఉన్న వారందరి మీద చేతబడిని ఉపయోగించారు. చిల్లంగితనం అంటారు కదా, మంత్ర ప్రయోగం అంటారు, దాన్ని చేశారు. అప్పుడు యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తెలియని సమయంలో కొంచెం ఎవరికి ఏది బాగోలేదన్నా మొదట ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటారు. అట్లాగనే పెద్ద పెద్ద హాస్పిటల్ అని తిప్పారు నన్ను. దాంట్లో ముఖ్యంగా నా పేరు పెట్టారు. అప్పుడు నా పేరు రామారావు, ఇప్పుడేమో జాదుపాలుగా దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు 4 అన్నలు, నేను 5వ వాడిని, నాకు చెల్లి, పెద్ద కుటుంబం, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, బలగం ఊరు నిండా ఉంది. ఎన్ని ఉన్నా ఏమున్నా కానీ మా పరిస్థితి అప్పుడు బాగోలేదు. ఈ చాదబడి శక్తులు ఏం చేసాయంటే, ఓ మనిషిలాగా కనపడుతుంది. కనపడిన వెంటనే నా శృతి నేను తప్పేస్తాను, నాకున్నటువంటి ఇదంతా కోల్పోతాను. ఆ చెయ్యి అనేది దగ్గరకు వచ్చి నా గుండెను అట్లా పిసిగినట్లు పట్టుకునేది. ఇక నేను ఎటు పరిగెత్తుతానో, ఎక్కడ పడిపోతానో తెలిసేది కాదు. ఓ శపించబడినటువంటి జీవితం. ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళితే, ఇదేదో కొంచెం బ్లడ్ తక్కువైనట్టుంది, రక్తం తగ్గింది, అందుకే ఈ పిల్లవాడు ఇట్లా ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఈ రక్తం పట్టడానికి టానిక్లు ఏవేవో ఇచ్చారు. ఎన్ని తాగినా, ఎంత చేసినా పొరపాట్లు కూడా నా వ్యాధి నుండి, నా బలహీనత నుండి నేను బాగుపడలేదు. ఇది రోగం కాదని నిర్ధారణ అయిపోయింది. పెద్దలు ఉంటారు కదా ఊర్లో, వాళ్ళందరూ అన్నారు, ఇదేదో దయ్యపు శక్తుల్లాగా ఉంది. ఉన్న పెద్ద పెద్ద భూత వైద్యులు, మంత్రగాళ్ళ యొక్కకు తీసుకొని వెళ్ళండి, ఒకళ్ళ చెయ్యి కాకపోతే ఇంకొకళ్ళ చెయ్యి మంచిది అంటారు. లోకంలో ఉండేది అదే కదా. ఈయన చెయ్యి మంచిది కాదంటే ఇంకా మంచోడి చెయ్యి కోసం వెతుకుతుంటాం. పరిస్థితి అట్లా మారుస్తుంది. జరుగుతున్న కష్టాలు, పొందుతున్న అనుభవాలు ఆ విధంగా మనల్ని మార్చేస్తాయి. అట్లాగనే పెద్దోళ్ళు చెప్పేటప్పటికి మా అమ్మ, మా నాన్న, మా అన్నోళ్ళు కూడా నన్ను బాగు చేయించడానికి పెద్ద పెద్ద భూత వైద్యులను పిలిపించారు ఇంటికి. ఆ రోజుల్లోనే నేను చెప్పేది 30 సంవత్సరాల క్రిందటి సంగతి. ఆ రోజుల్లోనే వేలకు వేల రూపాయలు అడిగేవాళ్ళు. అంతే కదా, కష్టమని పోతే ఈ రోజున డాక్టర్స్ వసూలు చేస్తున్నట్లుగా ఆ రోజున భూత వైద్యులు కూడా వసూలు చేశారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ నా కొడుకు బ్రతకాలి, మా అమ్మ నాన్న, మా తమ్ముడు బ్రతకాలి అని మా అన్నవాళ్ళు చాలా ఖర్చు పెట్టారు. కానీ నాకైతే ఎటువంటి
ఆ బలహీనత పోవటం కానీ నేను బాగుపడటం కానీ జరగలేదు. ఇక చివరి ప్రయత్నంగా మేము నమ్మిన దేవుడు ఆ రోజున చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్తాను, ఈశ్వరుని ఆరాధించేవాళ్ళు ఇక ఆయన కొరకు ఆయనైనా బాగు చేస్తాడని ఈ తీర్థయాత్రలను చేస్తారు కష్టాల్లో ఉన్నవాడు. ఆ యాత్రను ప్రారంభించారు. ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో, పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడికి తీసుకువెళ్ళటం, ఈ బట్టలన్నీ తీసేయటం, టవల్ కట్టడం, చల్లనీళ్ళు ఒంటి మీద పోయటం, 101 గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, బోర్లగా ఆ యొక్క గుడిలో పడుకోబెట్టేవాడు. నేను అప్పటికే చనిపోయే స్థితిలోకి వచ్చాను. నా ఎముకల మీద చర్మం పరిచినట్లుగా ఉంది. నా అంతటి నేను నడవలేను, నా కళ్ళు తెరిచి నేను చూడలేను, మాట కూడా లేదు. తిరిగి 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 ఇక్కడ శివకాశి అని ఉంది మనకి కొంచెం దూరంలో. ఎన్నోసార్లు అక్కడ కూడా వచ్చిన వాళ్ళమై ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ సమయంలో దేవుని మాట ఏమిటో తెలియదు, దైవ సంబంధమైన కార్యం ఏమిటో తెలియదు, కానీ బలహీనత నుండి కలిగినటువంటి పరిస్థితి నుండి విడుదల పొందటానికి 1,00,000 ప్రాంతాలకు తిప్పారు. ఎక్కడికి తీసుకొని వెళ్ళినా నేను బాగుపడలేదు, నా జబ్బు బాలేదు, నన్ను పట్టి పీడిస్తున్న చీకటి శక్తుల నుంచి విడుదల పొందలేదు. ఇక చివరికి నా పరిస్థితి ఎట్లయిపోయిందని ఇందాక చెప్పాను కదా, నేను మాట్లాడలేకపోయాను, నా చేతిని నేను ఎత్తలేకపోయాను. ఇక దీన్ని అంతటా తెలుసుకొని నన్ను అప్పుడు మెంటల్ రామారావు అనేవాళ్ళు మా బంధువులందరూ. ఎందుకంటే మైండ్ సరిగ్గా ఉండేది కాదు. చిన్న వయసు నుండి, నా 8 సంవత్సరాల వయసు నుండి 13 సంవత్సరాల వయసు వరకు ఈ చేతబడి శక్తులతోనే బాధపడుతూ వచ్చాను. కొంచెం బాగుందని తెలిస్తే వెంటనే మరలా చేస్తారంట, అవేంటో నాకు తెలియదు. అట్లాగూ 13 సంవత్సరాల వయసు వరకు ఈ శక్తులతోనే బాధపడుతూ వచ్చాను. రోజు మా అమ్మ మా నాన్న హాస్పిటల్లో జాయిన్ చేసి తల దగ్గర ఒకళ్ళు కూర్చునేవాడు, కాళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చోని, మనకెందుకు ఈ కర్మ, మనమేం చెడు చేయలేదే, మనమేం తప్పు చేయలేదే. ఆ రోజు నాకు తెలియదు, కానీ ఈ రోజు నేను చెప్తున్నాను దేవుని వాక్యం తెలిసిన తర్వాత. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి చూడండి. చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా దేవుని మాటిది, నీ దేవుడనైన యెహోవానగు నేను. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని మహిమపరుద్దాం. దేవుడు ఎవరట చెప్పండి, దేవుడు ఎవరు? నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు ఎవరి దోషములట ఇవి? తండ్రుల దోషములను కుమారుల మీదికి రప్పించుచు, అట్లా కాకుండా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని. మరి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. 1000 తరముల వరకు. హల్లెలూయా. ఈ మాట తర్వాత గుర్తొచ్చింది. నేనేం చేయలా. 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసులో ఏం చేయగలుగుతాను? అసలే రోగిని, శక్తుల చేత బాధింపబడుతున్న వారిని, ఆరోగ్యం ఏమి లేదు, ఏది చేయడానికి ఓపిక ఉండేది కాదు. ఇటువంటి పరిస్థితిలో అప్పుడు ఎందుకు నా బ్రతికి ఎట్లా అయిపోయింది? అందరు పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని చూసి ఏడ్చుకునేవాడిని. ఎందుకు అంటే తర్వాత దేవుని మాట చెప్పిన సమాధానం ఏమిటంటే, ఆయనను ప్రేమించకుండా, ఆయన మాట వినకుండా ఉండేటటువంటి వారి విషయంలో 3-4 తరముల వరకు ఎవరి దోషం అంటే ఇది? చెప్పాలి మీరు నాకు, ఎవరి దోషం ఇది?
నా మీదకి వచ్చింది ఎవరి దోషం? మా నాన్న, మా తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, 3, 4 తరముల వరకు ఒక తరములో ఉన్న దోషమే, మనం చేసిన దోషమే మనం భరించటం చాలా కష్టం. తాగి 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 ఆరోగ్యాన్ని పాడు చేసుకొని హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత అతను అనే మాట ఏంటో తెలుసా? దేవుడు ఎందుకో నన్ను ఎంత చేశాడు. తిట్టి 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 నోరంతా పాడు చేసుకొని తర్వాత ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్లో చేరిన తర్వాత మనోళ్ళనే మాట ఏమిటి? అందరూ బాగానే చూసాడు కానీ దేవుడు నన్ను, ఆయన మాట వినేవాళ్ళమైతే ఆయనేమన్నాడు తెలుసా? 1000 తరముల వరకు, చప్పట్లు కొడుతూ గట్టిగా, 1000 తరముల వరకు కరుణించే దేవుడై ఉన్నాడు. ఆయన మాట వినకపోతే ఎన్ని తరాలు? 3, 4 తరాల వరకు. తండ్రుల దోషం. నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు పాపపు ఆలోచన లేకపోయినా, నీవు నడిచే మార్గం కరెక్టే అయినా, హల్లెలూయా హల్లెలూయా. కావాలంటే చూడండి, మన పూర్వీకులందరూ ఎంత శ్రేష్టముగా, ఎంత పవిత్రముగా పరిచర్యలు చేశారో. ఇప్పుడు ఆ దీవెన ఈ తరములో ఉన్నటువంటి, వినాలి జాగ్రత్తగా, ఈ తరములో ఉన్నటువంటి సేవకుల మీదకి రావాలి. అవునంటారా కాదంటారు? అయితే ఈ తరములో ఉన్నటువంటి నేనే అనుకోండి, కాసేపు దేవుని మాట ప్రకారం సేవ చేయకపోయినా, ఆయన మాటను ఉన్నది ఉన్నట్లుగా బోధించకపోయినా, ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, 0 తీసేసిన, పొల్లు తీసేసిన ఎన్ని వస్తాయంట? ఈ గ్రంథంలో ఉన్న రోగాలన్నీ, హల్లెలూయా. దేవుని మాటకు అంత బలమున్నది, అంత శ్రేష్టమైనది ఆయన మాట. అందుకని ఆ రోజుల్లో అర్థమైంది ఏమిటంటే, మా నాన్నోళ్ళు చేసిన పాపం, మా తాతోళ్ళు జరిగించిన విగ్రహారాధన, దీని వలన ఆ దోషం ఏమి చేయని నా మీదకి వచ్చింది. అయితే జరిగిన అద్భుతం ఏమిటంటే, ఈ పరిస్థితిలో నేను వెళ్ళిపోయాను. నా కళ్ళు నేను తెరవలేకపోతే మా బంధువులు అందరూ వచ్చి అట్లా కళ్ళు తెరిచి చూపించి, ఇదిగో నేనురా గుర్తుపట్టావా అని చెప్పి చూపించి వెళ్ళిపోతున్నారు. ఇక నాకు అర్థమైంది ఏంటంటే, నేను చచ్చిపోతున్నానేమో. తెలియదు కదండి, 13 సంవత్సరాలు వయసు ఏం తెలుస్తుంది? అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. ఓ రోజున ఓ భూత వైద్యుని మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఇంతకుముందు ఆయన మాకు బాగు చేశాడు. వచ్చి, ఇదిగో నేను పూజ చేస్తుంటే నాకు ఒక సంగతి తెలిపాడు. ఏంటంటే, ఇంకా 3 రోజుల్లో మొదట ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, తర్వాత ఒక్కొక్కరు మీ ఇంట్లో వాళ్ళందరూ చనిపోతారని చెప్పాడు. వెంటనే అమ్మ నాన్న అన్నోళ్ళు అన్నారు కదా, అయ్యా బాగు చేయ కదా, ఇంత ముందు చేసావు కదా, అట్లాగనే బాగు చేయి, నీకు ఎంత ఇవ్వమంటే అంత డబ్బులు ఇస్తామన్నారు. అది ముదిరిపోయింది అంటారంట వాళ్ళ భాషలో. దాన్ని ఆయన గదిలించిన, భూతవేంద్రుడు గదిలించిన అవి అతని మీద రివర్స్ అయిపోతాయట. నేనేదో తెలిసిన వాళ్ళు అని చెప్పి చెబుదామని వస్తే నన్ను బాగు చేయమంటున్నారు, అది నా వల్ల కాదు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రానికి, స్తోత్రం కలుగును గాక, ఎవరో ఓ దైవ సేవకుడు, మేమెప్పుడు పిలవలా, ఆయన ఎవరో మాకు తెలియదు, మా ఇల్లు అడుగుతూ వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చేటప్పటికి అన్నోళ్ళు అమ్మోళ్ళు అందరు ఉన్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి కదా, కూర్చోబెట్టారు, మాట్లాడుతున్నారు. దేవుడు నన్ను మీ వద్దకు వెళ్ళమన్నాడు. వీళ్ళు చెప్పకుండానే జరిగిందంతా ఆయనే చెప్పాడంట మమ్మోళ్ళకి. ఇట్లా ఇట్లా జరుగుతుంది, దేవుడి సంగతి చెప్పమని చెప్పాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం. బాగైందా? అవులా. భూతవేంద్రుల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం. బాగైందా? అవులా. మీరు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వెళ్ళారు? వెళ్ళాం. బాగైందా? అవులా. అయితే దేవుడు చెప్పమన్న మాట ఏమిటంటే, నేను చెప్తాను మీరు వింటానంటే అన్నాడంట. చెప్పండి, అంతే కదా. ఆపదలో ఉన్నప్పుడు
బాధల్లో ఉన్నప్పుడు ఎవరు చెప్తే వెళ్ళిపోవటమే. అట్లా ఉందని ఆ సమాజంలోనే కదా మా అమ్మోళ్ళు కూడా ఉంది. చెప్పండి అయ్యా అన్నారంట. అన్న వెంటనే ఆయన అన్నాడు, ఫలానా దగ్గర యేసు ప్రభు మందిరం ఉంది, అక్కడికి వెళితే మీరు బాగుపడతారు, ఒకవేళ వెళ్ళకపోతే మీ కుటుంబం అంతా నాశనం అవుతుందని దేవుడు చెప్పమన్నాడు అన్నాడంట. వెంటనే మా 3 అన్నయ్య లేచి అర్జెంటుగా మా ఇంటి దగ్గర నుంచి లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో, ఒకవేళ మా తమ్ముడు చచ్చిపోతే శివుడికి బలిచ్చామనుకుంటాం, ఇంకా 4 ఉన్నాం అని చెప్పి ఆ రోజుల్లో ఉన్నాం. అప్పుడు కలిగి ఉన్న బాధనే పరిస్థితిని బట్టి మా 3 అన్నయ్య ఆ విధంగా మాట్లాడాడు. అయ్యా ఇది మీ ఇల్లు కాబట్టి వెళ్ళమంటే వెళ్ళిపోతా, కానీ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే మీరు బ్రతకాలంటే దేవుని మందిరానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఇది దేవుని మాట అని చెప్పి వీళ్ళు వద్దంటున్నారు కదని ఆ దైవ సేవకుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు శుక్రవారం మా అమ్మ రోజు నాకు 3 బొట్లు పెట్టేది. ఒకటి విభూతి బొట్టు, గంధం బొట్టు, కుంకుమ బొట్టు. రోజుకు 3-4 సార్లు పొగేసేది నాకు, సాంబ్రాణి పొగ. ఎందుకంటే మెల్లో, చేతులకి, మొల్లో, కాళ్ళకి అన్ని అంతరాలే. చిన్న చిన్న పిల్లలకి గజ్జలు కడతారు చూడండి, ఆడపిల్లలకి. వాళ్ళు నడుస్తుంటే ఏ శబ్దం వస్తుంది? అసలు పిల్లలు లేని వాళ్ళలాగా చూస్తున్నారు, గజ్జలు కట్టిన వాళ్ళలాగా చూస్తున్నారు నన్ను. ఏ శబ్దం వస్తుంది? గల్ గల్. నేను నడుస్తున్న అదే శబ్దం వచ్చేది. నేను పట్టీలు పెట్టుకున్నానని కాదు, అంతరాలు అన్ని గట్టించారు. వాటికి ఏదో మైలు తగిలిద్దని రోజు యాపాకు పెట్టి తెగదుడిచేది నన్ను, పసుపు నీళ్లు చల్లేది. నన్ను బ్రతికించడానికి మా అమ్మ చేయని ప్రయత్నం లేదు. ఎందుకంటే నేను చిన్న కొడుకును కదా, తల్లికి చిన్న కొడుకు మీదే ఉంటుందంట. యాకోబు మీద ఎవరుకున్నట్టు? అట్లా యాకోబు మీద ఎవరుకున్నట్టు? రెబ్కాకున్నట్టు. యాకోబును పాడు చేసింది ఎవరు? మాట్లాడేది తల్లులారా, ఎవరు? మరి యాకోబును బాగు చేసింది ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, మా అమ్మకు నా మీద చాలా ప్రేమ. ఈ విధంగా నన్ను బ్రతికించుకోవాలని ప్రయత్నం చేసింది, కానీ దైవ సేవకుడు చెప్పిన మాట పెట్టలేదు. ఇక ఒక రోజు అయిపోయిన శుక్రవారం, 2వ రోజు శనివారం, 3వ రోజు ఆదివారం. ఎందుకో 3వ రోజు వచ్చేటప్పటికి మా పెద్ద అన్నయ్యకి, మా అమ్మకి, మా నాన్న కొంచెం మనసు మారింది. వాళ్ళు మనల్ని నమ్ముకోమని చెప్పలేదు కదా, అక్కడికి వెళ్తే బాగుపడతాం అన్నారు కదా, చూద్దాం, ఇన్ని చూసాం కదా, దీన్ని కూడా చూద్దాం, బాగుపడితే అప్పుడు ఆలోచిద్దాం. నిజంగానే దేవుని మాట మీద నమ్మకం ఉంటే సాధించలేనిది ఏమైనా ఉంటుందా? ఆ రోజు దేవుడే ఎవరో తెలియదు కనుక ఇంకా ఆయన మాట మాకేమర్థమైంది. ఇక ఆదివారం పొద్దున్నే నీళ్లు పోసారట. మా పెద్దన్నయ్య నన్ను భుజం మీద వేసుకొని, నడవలేను, భుజం మీద వేసుకొని మా అమ్మ, మా నాన్న అటొకళ్ళు ఇటొకళ్ళు ఉండి నన్ను తీసుకెళ్లారంట మందిరం దగ్గరికి. అక్కడికి వెళ్ళేటప్పటికి మంచిగా పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నారంట. ఈ శక్తులన్నీ వచ్చి నా మీద పడి నన్ను అక్కడ కూర్చొని ఇవ్వట్లేదు. నిజమే, చాలా మంది ప్రార్థన జరిగేటప్పుడు కూడా ఇదే పనిలో ఉంటారు. ఇటు తిరగటం, అటు తిరగటం, తలకాయ చక్కగా ఉండదు, ఇటు అటు తిప్పుతుంటే ఎక్కడో ఆలోచన. అప్పుడు నా బ్రతుకది. నేను రోడ్డు ఎట్టుబడి పరిగెత్తుంటే పడిపోయిన దగ్గర నుండి మా అన్నోళ్ళు మోసుకొచ్చేవాళ్ళంట. నేను పరిగెత్తటం, వాళ్ళు మోసుకురావడం. ఈలో ప్రార్థన అయిపోయింది, అందరూ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారంట. ఇటు ఊరికే పరిగెత్తుతున్నాడని నన్ను తీసుకెళ్లి మందిరంలో పడేసి గట్టిగా 5-6 అదిం పట్టి నా మీద కూర్చున్నారు. పరిగెత్తుతున్నానని, అలివి కావట్లేదని, చూస్తే ఓపిక లేదు, ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చేదో తెలిసేది కాదు. గట్టిగా అదిం పట్టి కూర్చుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే నా ఊపిరి పోతుంది. నోరు తిరిగి చెప్తామంటే మాట రావట్లేదు, కళ్ళంటే నీళ్లు వచ్చేస్తున్నాయి. వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నాకేం ఊపిరి పోతున్నట్టుంది, వీళ్ళకి అర్థం కావట్లేదని ఏడుస్తూ ఉన్నానంట. ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కిళ్ళు వచ్చినాయి అంట. అంటే చచ్చిపోబోయే ముందు వస్తాయే, ఆ ఇక్కిళ్ళు వచ్చినప్పుడే నీళ్లు పోస్తారు కదా,
అర్థమవుతుందా నా భాష? దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా అని ఎప్పుడు వచ్చినాయి అంట. వచ్చిన ఒక 5 నిమిషాలకి నా ఊపిరి ఆగిపోయింది. ముక్కు దగ్గర చేయబెట్టి చూశారు, నాడి పట్టుకొని చూశారు, కన్ఫర్మ్ చేసుకొని గట్టిగా తిట్టడం ప్రారంభించారంట మందిరంలో. అయ్యో నా కొడుకు చచ్చిపోయాడు, ఈయన దేవుడు. అంతటితో ఆగలేదంట. మా అమ్మ ప్రేమ ఎక్కువ కదా, దేవుడే నా కొడుకుని. అంతకుముందు మేము పూజ చేసినప్పుడు అప్పుడప్పుడు మాట్లాడేవాడు, చూసేవాడు, వినేవాడు. ఇప్పుడు ఏకంగా చచ్చిపోయాడు కాదు, చంపేశాడని లేచిందంట మందిరంలో. అప్పుడు ఆ దైవ సేవకుడు తిన్నగా బలిపేట దిగి నా దగ్గరకు వచ్చి మమ్మల్ని కొంచెం పక్కకి వెళ్ళమని నా తల మీద చేపెట్టి ప్రార్థన చేశాడంట. పెద్ద ప్రార్థనేం కాదు, యేసు నామములో అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట ఆయన నోట పలికాడో నా అంతటి నేనే లేచి కూర్చున్నా. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన ఎవరంటే మృతులను సైతము సజీవులుగా పిలిచే దేవుడు. ఎందుకంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన లేచిన వాడు గనుక ఆ అధికారం ఆయనకే ఉన్నది. తర్వాత లేచిన అంతటి నేను కూర్చున్నాను. నన్ను మోసుకొని వచ్చారు మందిరానికి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నా అంతటి నేను నడుచుకుంటూ వెళ్ళాను. అంతకుముందు ఏదో ప్రార్థన చేసి ఇచ్చారు, తెలియదు అప్పుడు మాకు. అది మంత్రి చీటం అనేవాళ్ళు అమ్మోళ్ళు. ప్రార్థన చేసి ఇస్తే దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో పడేశారు. తీసేసిన తాయితులు మొత్తం నాకు వేసింది మళ్ళా మా అమ్మ. అరే దానికదే దీనికి ప్రార్థనే అంతరం. మనోళ్ళు కూడా అంతే కదా, ఏదైనా సమస్య వస్తే చక్కని ఎవరు గుర్తొస్తారు? వీళ్ళే. అట్లా ఉందనే అమ్మోడు కూడా అప్పుడు అట్లానే ఉన్నారు. మొత్తం వేసింది చెప్పానుగా, పసుపు నీళ్ళు కొట్టడం, యాపాకు దిగదొట్టడం, అది సాంబ్రాన్ని పొగేయటం మొత్తం చేసింది. కానీ ఎందుకో నా మనసు తేలికైనట్టు అయిపోయింది. ఆమె వెంటనే అమ్మతో చెప్పామా, ఇన్ని రోజులు నేను బడికి వెళ్ళాలా, మిమ్మల్ని చాలా బాధ పెట్టా, మీకున్నదంతా ఖర్చు పెట్టించినట్టు ఎందుకో నాకు మనసు అనిపిస్తుంది. కనుక రేపు నుంచి నేను బడికి వెళ్ళి చదువుకుంటాను, మిమ్మల్ని ఎప్పటికీ బాధ పెట్టను అన్నా. ఏందిరా ఈరోజు ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు? అంతే ఉంటుంది. దేవుని మాట మీద నమ్మకం ఉంచితే, దేవుని అంగీకరిస్తే, క్రీస్తు అనే బండ మీద జీవితాన్ని కట్టుకోవటం ప్రారంభిస్తే తేలికైపోయిందమ్మా. నేను చదువుకోవాలనిపిస్తే వెళ్తానన్న. ఆ సోమవారం పొద్దున్నే స్కూల్కి వెళ్తున్నాను. మాది గుంటూరు అండి బాబు. స్కూల్కి వెళ్తుంటే ఒక స్వరం నాకు వినపడింది, నా కుమారుడా. మా అమ్మ మా నాన్న చదివితే చావు, బ్రతికితే బ్రతుకు అన్నారు. ఇక నేను ఎక్కడ లేదు, నన్ను ఎవరు లేదు పిలిచేది, ఎంత ప్రేమగా అనుకున్నా. వెనకేమన్నా వచ్చారేమో చూసా, ఎవరు లేదు. 2వసారి వినపడింది, పట్టించుకోలే. 3వసారి ఆ స్వరముతో పాటు ఏదో ఒక ఆత్మ వచ్చి నన్ను ఆవరించినట్లయిపోయింది. పుస్తకాలు ఒక పక్క పడిపోయాయి, నేను ఒక పక్కన పడిపోయి మురుక్కాల దగ్గర నాలో నేను ఏదో మాట్లాడుకుంటున్నా. ఆ మాట్లాడుకున్నప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది. సాయంత్రం అయినా పిల్లోడు రాలేదని అమ్మ నాన్న 3 ఆన ఎత్తుకుంటా వస్తే ఆ కాలువ పక్కన పడిపోయి ఏదో మాట్లాడుతున్నానంట. దాన్ని చూసి రే ఇక పూర్తిగా మెంటలు వచ్చింది వీడికి. మనం ఇంటికి తీసుకెళ్ళటం కంటే కూడా విడిచిపెట్టి వెళ్ళిపోదాం. మెంటలోడై కొడుకు చచ్చిపోయాడు అనుకుంటారు, మీ తమ్ముడు చచ్చిపోయాడు అనుకుంటారు, పద వెళ్ళిపోదామని నా తల్లి అట్ట ఇట్లా తల అటు పైకెత్తి చూసి మాట్లాడటం చూసి అట్లాగనే పడేసి వెళ్ళిపోయారు. ఆ గుంటూరులోనే చాలా మంది బంధువులు ఉన్నారు, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక మెంటలోడ్లాగా తిరిగా ఒక 3 నెలలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళ తర్వాత 3 నెలల తర్వాత ఎందుకో గుర్తొచ్చాను. వెతుక్కుంటూ వస్తే ఆ నల్ల చెరువు దగ్గర సత్రం అనేది ఉంది. మరి గుంటూరు తెలిసిన వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. అది ఆ సత్రంలో ఉన్నానంట. ఇటుకలన్నీ పెరిగి బట్టలన్నీ మార్చిపోయి 3 నెలలు ఒకే జత కదండి. కానీ దేవుడు నడిపిస్తే ఇశ్రాయేలీలు వస్త్రాలు హల్లెలూయా, చెప్పులు వారు హల్లెలూయా. ఎంత గొప్ప దీవెనో చూడండి ఆయన మాట వింటే. నేనేమో ఎంటుకలన్నీ పెరిగి బట్టలన్నీ నల్లగైపోయి
ఈ అర్థం కాని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటే మొత్తాన్ని గుర్తుపట్టారు. కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి కదా తల్లిదండ్రులకి, వాటిని బట్టి గుర్తుపట్టి ఇంటికి తీసుకెళ్ళారు. నన్ను క్రాప్ చేయించారు, స్నానం చేయించారు, బట్టలు వేసారు. ఇంట్లోకి వెళ్తున్న సమయంలో దేవుడు అన్నాడు కదా, స్వరంతో మాట్లాడాడు నాకు ఆ రోజు, ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసేయి అన్నాడు. నేను అమ్మతో చెప్పాను, అమ్మా నేను రావాలంటే దేవుడే తీసేయమంటున్నాడే అన్నా. అయ్యా తర్వాత మళ్ళా కావాలని తెచ్చిపెట్టుకుందాం, నువ్వు ముందు ఇంట్లోకి రావటం కదని ఆ పూటకైతే ఇది తీసేయమన్నారు, తీసేశారు. ఇక ఇంట్లోకి వెళ్ళాను, ఈలోపే మా బంధువులందరూ వచ్చారు. ఆ మెంటల్ రామారావు కూడా వచ్చాడంట, చూద్దామనంటే. వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఏమైందేమో నాకు తెలియదు కానీ గట్టిగా కేకలేయటం, కింద పడి కొట్టుకులాడుతున్నారు, కేకలేస్తున్నారు పడిపోయి. అది ఎంతవరకు ఎప్పుడు చూడలా, చిన్న వయసు కదా నాకు తెలియదు. ఇక అప్పుడు స్వరం వినపడింది నాకు, నువ్వు లేచి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అసలు నాకే ప్రార్థన తెలియదు, నన్ను ప్రార్థన చేయమంటే ఆ చిన్నపిల్లడు కదని తెలియలేదు. ఆ సమయంలో నేను ఏ మాట పలికినా అది అక్కడ కింద పడి దొల్లాడుతున్న జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. ఇది నన్ను దేవుడు పిలిచిన తర్వాత మొదటి అనుభవము. అప్పుడు దేవుడు ఎవరో పూర్తిగా తెలియదు, అసలు అనుభవాలు ఏంటో తెలియదు. తర్వాత దేవుడు పెట్టారా అందరికి ప్రార్థన చేస్తుంటే అదే అన్న తెలిసిన మాటలు కలుగుతుంటే ఆ లోపల ఉన్న శక్తులు పేరు చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. తర్వాత దూరం నుండి మా అత్త మొహా ఉంది, ఆమెకి క్యాన్సర్ వచ్చింది, బొగ్గ మీద గడ్లాగా వచ్చి లోపల పురుగులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఆమె వస్తుంటేనే భయంకరమైన కంపు కొట్టేది, దగ్గరికి జానించేవాళ్ళు కదా అని. మా స్వరం ఏర్పడింది, నూనె వేసి ప్రార్థన చేయి అన్నాడు. అసలు నేను కాదు, నాకే అర్థం కాదు. దేవుని మాటకు ఎంత శక్తి ఉందో నా జీవితంలో నేను అనుభవించాను, ఈ రోజు వరకు అనుభవిస్తూనే ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చింది ఆ నూనెతో వాళ్ళు ప్రార్థన చేసి ఇచ్చారుగా ఆదివారం, ఆ నూనె తీసి రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో వేసాడు. తగ్గిపోయింది పో అన్నా, నేను పెద్ద భక్తుడులా. ఏదిరా ఆ మాటలు తెలుసుగా మీకు అని చెప్పాను అంతే. మొత్తానికి వెళ్ళింది. వారం తిరిగిన తర్వాత చూస్తే అక్కడ అసలు గట్టున్న ఆనవాలే లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుకు బ్రతికే ఉంది. నన్ను చూసినప్పుడల్లా ఏడ్చింది. నేను కాదమ్మా చేసింది, దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నువ్వే కనుక ఆ రోజు దేవుడి వైపు వెళ్ళకపోతే ఈ రోజు నా పరిస్థితి, మా పరిస్థితి. ఇక తర్వాత ఏం చేశాను, కులం ఒకటి ఉంటుందిగా, ఈ కులస్తులు ఏం చేశారంటే ఒరే వీళ్ళు కొత్త దేవుడు తీసుకొచ్చారని వెలివేశారు. ఉన్నది అదే కదా, కులానికి మతానికి ఉన్న జబ్బు అదే కదా, ఈ రోజుల్లో ఎక్కువగా పనిచేస్తుంది అది. అప్పుడు అమ్మోళ్ళని అడిగారంట, మీరు దేవుడిని విడిచిపెడతారా లేక మమ్మల్ని విడిచిపెడతారా, మీ ఇష్టం. నా కొడుకును బ్రతికించాడు కాబట్టి మేము దేవుడిని విడిచిపెడతాం. తర్వాత మా అమ్మ, మా నాన్న, అన్నోళ్ళందరూ ఈ రోజున ఎవరైతే దూషించారో, వెలివేశారో వారందరూ దేవుని సన్నిధికి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని చూసినప్పుడల్లా నా కళ్ళంట నీళ్ళు వస్తాయి. ప్రభువా, ఇట్టి కార్యము నీవు మాత్రమే చేయగలవు. అందుకని దేవుని నమ్మిన మీ అందరికీ నేను ఒక చిన్న మాట చెప్తాను, దేవుని మాత్రం పొరపాటును విడిచిపెట్టవద్దు. గాలి వస్తుంది, వాన కురిసింది, ఇంకా వరదలు వస్తాయి, ఎంత నిన్ను కొట్టినా. ఎందుకంటే ఉదాహరణకి ఆ రాష్ట్రం, ఏ రాష్ట్రం, మంది చర్చిలు, ఆ మణిపూర్ రాష్ట్రం, వాళ్ళలో ఉన్న రోషం చూడండి. దేవుని గురించి ఏం చేశారు, చర్చిలు పడేస్తుంటే, క్రైస్తవులు చంపుతుంటే వాళ్ళందరూ రోడ్డు కట్టుపక్క ఇటుపక్క నిలబడి వాన కురుస్తూ ఉన్న దేవునికి ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వారికంటే మీరేం తక్కువ వాళ్ళు కాదు. ఇంకా మన దాకా శ్రమ రాలేదు కాబట్టి మనమేంటో మనకు అర్థం కావట్లేదు. నిజముగా క్రీస్తు అనే బండ మీద మన పునాది వేయబడితే వాన కురిసింది. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన ఆపారా? చర్చిలు పడేశారు, ప్రార్థన ఆపారా? వినాలి, జాగ్రత్తగా చెప్పాలి, నాకు సమాధానం చిట్టోపు మాకండి. చర్చిలు పడేశారు, ఆపారా? తోటి విశ్వాసం చంపారు, ఆపారా? సేవకులు చంపారు, ఆపారా?
ఇదే కదా దైవ రోషం అంటే. దేవుడు కలిగి ఉన్న రోషం కూడా అదే కదా. 3-4 తరముల వరకు తండ్రుల దోషము నా మీదకి వచ్చింది, నేను భరించలేనని దేవుడు చూసినట్టున్నాడు. ఆ రోజున ఆ దోషమంతా కొట్టివేసి చనిపోయిన నన్ను ఆయన బ్రతికించాడు. అప్పుడు ఏ దేవునితో తీర్మానం చేసుకున్న, ప్రభువా ఈ రోజు కనుక నేను చచ్చిపోయి ఉంటే మరలా నాకు జీవితం ఉండేది కాదు కదా. నీవిచ్చిన ఈ జీవితాన్ని చనిపోయే వరకు నీవు పిలిచావు కనుక నీ సేవలోనే ఉపయోగిస్తాను. దేనిని ఆశించకుండా, దేని వైపు వెళ్లకుండా నన్ను నడిపించయ్యా అని చెప్పి ఆ రోజు చేసిన తీర్మానం, 31 సంవత్సరాల క్రిందట చేసిన తీర్మానం ఈ రోజు వరకు ఆయనకు నేను మాట ఇచ్చాను, నాకు ఆయన మాట ఇచ్చాడు. ఈ ఇద్దరి మాటలో దేవుడు నేటి వరకు నమ్మకముగా నడిపిస్తూ ఉన్నాడు. తరువాత రామారావుని పేరు కొట్టివేయబడింది, జాన్ పాల్ అని పేరు పెట్టబడింది. ఆ రోజు నుండి జాన్ పాల్గా దేవుడు నన్ను బ్రతికిస్తూ వస్తున్నాడు. అనేకులు ఎదుట సాక్షిగాను, ఆయన నామాన్ని ఘనపరిచేటటువంటి సాధనముగాను ప్రభువు నిలవబెట్టి నడిపిస్తూ ఉన్నాడు. కనుక మీ అనుదిన ప్రార్థనలో నేను మీకు చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా పేరును బట్టి ప్రార్థన చేయమని మాత్రమే కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చేస్తానన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఏం చేయమన్నాను? అసలు ఎవరో ప్రార్థన చేస్తున్నారు మీరు? నిజంగా చెప్పండి. ఈ వారం అంతా ప్రార్థన చేసినాడు ఎన్ని గంటలు చేశారు? ఇక్కడ తెలియదు. ఇక ఎందుకంటే చేస్తున్నామని నమ్మకం ఉంది, కానీ ఎంతసేపు చేస్తామో మనకు అర్థం కాదు. అందుకని ఈ సీరియల్ పిచ్చి, సినిమాలు పిచ్చి, ఏమంటే ఇంకా లోకంలో కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి, ఈ పిచ్చి అంతా పోతే యేసయ్య పిచ్చి పడుతుంది మనకి. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన పిచ్చి వస్తుంది. హల్లెలూయా. నీ సహోదరి బాధపడుతుంటే వారి మాటలు కాదనక ప్రభు నామములో రోషము కలిగి ప్రార్థన చేసే స్త్రీలుగాను పురుషులుగాను సంఘమును దేవుడు దీవించునుగాక. ఎస్తేరు వలె, యోసేపు వలె ప్రార్థన చేసి ప్రభు ఎదుట నమ్మకముగా ఆయన మాటకు కట్టుబడే మీ పిల్లలైన యవన బిడ్డలను దేవుడు ప్రతిష్ఠించునుగాక. చిన్నపిల్లల సమయాల వలె మీ చిన్న బిడ్డలను దేవుని మందిరంలో దేవుని కొరకు దేవుని మాటను నెరవేర్చేటటువంటి చిన్న బిడ్డలుగా మీ పిల్లలను దేవుని మందిరంలో ప్రతిష్ఠించునుగాక. ఈ అనుభవాలలో ఇటువంటి మార్గంలో మనము గనక నడిపించబడితే ఆయన మాటను మించినటువంటిది భూమి మీద ఇంకా గొప్పదేమి లేదు. సృష్టి అంతా దేని వలన కలిగింది? ఆయన మాట వల్లనే కదా. మనల్ని ఎట్లా చేశాడు? మరి ఎంత శ్రేష్ఠులైతే మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. మనము ప్రార్థన చేయట్లేదు కానీ, నేను అందరిని అంటలేదు, ప్రార్థన చేయట్లేదు కానీ నోటి మాటతో చేయబడిన సృష్టి ఉందే, అది దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుందట. సృష్టి శ్రేష్టమైందా? మనమా? శ్రేష్ఠులు మనమే. కానీ దేవుని యొక్క మాటను నెరవేరుస్తుంది ఏంటంటే నోటి మాట ద్వారా చేయబడిన సృష్టి. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, ఆయన మాట చాలా విలువైనది. ఆ మాటను బట్టి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని క్రీస్తు అనే బండ మీద ఎవరైతే కట్టుకుంటారో వారు ప్రభు రాకడ వరకు, లేక మన జీవితం ముగించబడే వరకు స్థిరమైన విశ్వాసంలోను, పరిశుద్ధతలోను, ప్రేమలోను, యథార్థతలోను నిలబడిన వారే మధ్యాకాశంలోనికి యేసయ్య వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దం బోరధ్వని వినపడినప్పుడు ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకళ్ళు ఎత్తబడి, ఆ ఎత్తబడిన వారిలో మనం ఉంచుతాడు దేవుడు. ఇద్దరు తిరగలు విసురుతుంటే ఒకరు ఏం మాట్లాడరు మీరు? ఒకరు ఆ ఎత్తబడిన వారిలో దేవుడు మిమ్ములను మీ పిల్లలను ఉంచుతాడు. ఇద్దరు ఒకే మనసు మీద పడుకొని ఉన్నారు, ఒకరు విడవబడ్డారు. ఇది మన చేతుల్లోనే ఉంది, మన ప్రార్థన అనుభవంలోనే ఉంది, మనం ఎంచుకున్న మార్గంలోనే ఉంది. కనుక నన్ను బ్రతికించిన దేవుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నమ్మకమైన మార్గంలో నడిపిస్తూనే ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకి రావడానికి ఆయనే కారకుడై ఉన్నాడు. లేకపోతే 31 సంవత్సరాల క్రిందటే నా పేరు మరవబడేది. అంత శక్తి కలిగిన వారిని ఆశ్రయించిన తరువాత
కుడికి కానీ ఎడమకు కానీ తొలగనివ్వకుండా ప్రభువే నాకు మార్గమై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. త్రిపురాంతకంలో ఇంచుమించు 1000 మంది సంఘం ఉంటారు. ఆ సంఘానికి దేవుడు నన్ను కాపరిగా నిలబెట్టాడు. కొన్ని రాష్ట్రాల్లో దేవుని సేవ చేస్తున్నాను. దేవుని మహాకృప వలన మీ మధ్యకి రావడానికి కూడా దేవుడు కృపను చూపాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు మొన్న కాలం ఏమందంటే వాక్యం చెప్తున్నప్పుడు డ్యాన్స్ పాలం రాలేదా, మామ అట్లా తిరిగింది. ఏ పాలన్నా? నా పేరేం జాన్ పాలని నేను చెబుతున్నా. ఆమెకి ఎట్లా అర్థమైంది డ్యాన్స్ పాలన్న? సరే ఏదో ఒకట్లే పాలు గుర్తు పెట్టుకున్నావు కదా, ఆ పాలు పేరు మీద ప్రార్థన చేయమ్మా అన్న. అట్లా ఉందని మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని చేయమని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ఇదిగో నేను ఇక్కడికి రావడానికి కారకులైన అన్న లారెన్స్ అన్న ఇక్కడే ఉన్నారు. అన్న ద్వారా మీరందరూ పరిచయం అవటానికి, మీ మధ్యలో దేవుని మాటలను నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి సహాయం చేసిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. నేను ఒక మాట ఇస్తున్నాను, ఈ దినము నుండి మీ సంఘాన్ని గురించి నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయమని ప్రభు ఆత్మ ఆయన రాకడ వరకు మనందరికీ తోడయ్యండి. ఆయన రాకడలో ఎంతబడే గుంపులో మనల్ని చేర్చున్నట్లుగా ప్రతిదినం ప్రార్థన ద్వారా ఒకరిని ఒకరు ధైర్యపరచుకోవచ్చు. ప్రభు పరిచయంలో ముందుకు వెళదాం. అట్టి కృప అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడ వరకు సిద్ధపరచును గాక.